हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्येश्वरम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नश्चप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय नमो नमः। हरे कृष्ण। हरे कृष्ण। ద్వితీయ స్కందంలో ఉన్నాము. ద్వితీయ స్కందంలో సుఖదేవ గోస్వామి ధ్యాన యోగం గురించి కొద్దిగా చర్చిస్తున్నారు. ధ్యాన యోగంలో మనం పోయినసారి చూసాం, ఒక యోగి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార వరకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇంకా కోరికలు ఉన్నాయో అప్పుడు క్రమముక్తి ద్వారా, క్రమముక్తి అంటే ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ అలా సత్యలోకం దాటి ప్రధానం చేర్చుకుని అతడు ముక్తిని పొందవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రత్యాహారం తర్వాత ఆ ప్రత్యాహార తర్వాత యోగి ఎవరిని ఆశ్రయించి ధ్యానం చేయాలి, ఏదైనా చెప్పగలరండి? ప్రత్యాహార స్థితిలో అంటే మైండ్ కంట్రోల్ స్టేజ్లో కోరికలు ఉంటే ఒకళ్ళ మీద ధ్యానం చేయాలి, కోరిక లేకపోతే ఇంకొకళ్ళ మీద ధ్యానం చేయాలి. రూపం మీద కోరికలు లేకపోతే నిరాకార రూపం మీద. నిరాకారం ఎవరు ఇది నిరాకారం గురించి చెప్పారు? విజయ గారు. ఓకే, నిరాకారం కాదు, విరాట్ రూపం. విరాట్ రూపం, విశ్వరూపం, ఒక రూపం. నిరాకారం అంటే అసలు రూపం లేదు, ఉత్తి జ్యోతి, దాని మీద ధ్యాస కష్టం. ఓకే, సో విరాట్ రూపం. విరాట్ రూపం అంటే విశ్వమంతా వ్యాపించి కోరికలు కనుక ఉంటే, కోరికలు లేకపోతే ఎవరి మీద? నారాయణ యొక్క పాద పద్మాల మీద శీల మండలము అతని యొక్క మొత్తం అంగాంగ వర్ణన మీద పరమాత్మ అంటే శంఖ చక్ర గదారు పద్మ ధారణ అయిన ధరించి ఉన్న పరమాత్మ మీద కోరికలు లేనప్పుడు ధారణలో గుర్తుపెట్టుకోండి. ధారణ స్టేజ్ లో అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అయిపోయిన తర్వాత ధారణ స్టేజ్ లో కోరికలు కనుక ఉంటే విశ్వరూపం మీద, కోరికలు కనుక లేకపోతే పరమాత్మ మీద మనం ధ్యానం చేసి ఆ తర్వాత ఆ ధ్యానం కూడా ఏంటి, పూర్తి రూపం మీద. ధారణ నుంచి ధ్యానంకి వచ్చేటప్పటికి భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగం మీద, ఒక్కొక్క అంగం మీద ధ్యానం చేసుకుని ఒకసారి తెలుగులో చూసాను కదా. ఓకే, ఇది ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగు తర్వాత చూస్తాను. ఓకే, సో ధ్యాన స్టేజ్లో పరమాత్మ యొక్క ఒక్కొక్క అంగం మీద, ఆ తర్వాత సమాధి, ఆ తర్వాత ఆ బ్రహ్మజ్యోతిని కనుక రియలైజ్ చేసుకుంటే షట్చక్ర యోగా ద్వారా మూలాధారం నుంచి తీసుకుని వచ్చి ఆజ్ఞాచక్రం ద్వారా అతడు ముక్తిని పొందవచ్చు. ఈ రెండు పద్ధతులు పిక్చర్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను తెలుగులో తర్వాత నేను మీకు పోస్ట్ చేస్తాను.
ఓకేనండి. కోరికలు కనుక ఉంటే ధారణాశ్రయము విరాట్ రూపము, కోరికలు కనుక లేకపోతే ధారణాశ్రయము పరమాత్మ స్వరూపము. ఓకే, సో అదే మనకి ఇక్కడ సెకండ్ చాప్టర్ లో ఇవాళ చదవబోతుంది. ఇంతకీ ధ్యాన యోగం గురించి సుఖదేవ గోస్వామి ఎందుకు చెప్తున్నాడు అక్కడ అండి? మొదటి నుంచి భక్తి భక్తి అన్న సుఖదేవ గోస్వామి ఇక్కడ ధ్యాన యోగం గురించి ఎందుకు మొదలెట్టారు? పరీక్షిత్ మహారాజు కోసం ముల్లోకాల నుంచి జనలోకం తప్పలోకంలో సమస్త ఋషులు అంటే వివిధ ధ్యాన పద్ధతులు అవలంబించి అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి మార్గాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి మార్గాన్ని కొంచెం కొంచెం చెప్తున్నారు. ఎందుకంటే అనేక యోగా పద్ధతులు పాటించే ఋషులందరూ అక్కడ ఉన్నారు. సో వాళ్ళు మరి వాళ్ళకి డౌట్ రావచ్చు, వాళ్ళు పాటించే యోగం గురించి ఏంటి మరి. సో అందుకనే ప్రతి చోట ప్రతి యోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనలీ భక్తి యోగం అన్నిటికంటే ఉత్తమము అని సుఖదేవ గోస్వామి నిరూపణ చేస్తారు. ఓకే, సో రెండవ అధ్యాయం హృదయస్థ పరమాత్ముడు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన విశ్వ సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు విరాట్ రూప ధ్యానము ద్వారా భగవానుని ప్రసన్నుని కావించి నష్టమైనటువంటి తన చైతన్యమును తిరిగి పొందెను. ఆ విధంగా అతడు పూర్వము ఉన్న రీతిగా విశ్వమును తిరిగి నిర్మింపగలను. ఇక్కడ ఒకసారి బ్రహ్మదేవుడు అంటే అర్థమవుతుందా? బ్రహ్మదేవుడు ఏంటి అంటే ప్రతిరోజు కూడా బ్రహ్మదేవుడు ఆయుష్ ఎంతండి? ప్రతిరోజు కూడా పగలు 1000 చతుర్యుగాలు కదా. సో 1000 చతుర్యుగాలు సృష్టి చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత 1000 చతుర్యుగాలు రాత్రి కాలం నిద్రపోతాడు బ్రహ్మదేవుడు. నిద్రపోయినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ తనకి ఏంటి గుర్తుండదు. 1000 చతుర్యుగాలు నిద్రపోయాడు కదా, తను ఏంటి, తను చేయవలసిన పని ఏంటి, ఇది కూడా గుర్తుండదు. అవన్నీ కూడా మనం చూస్తాం. ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, ఎప్పుడైతే మళ్ళీ పునఃసృష్టి చేయాలో బ్రహ్మదేవుడు ఈ విరాట్ రూపం మీద ధ్యానం చేసి ఓకే నష్టమైనటువంటి తన చైతన్యాన్ని తిరిగి పొందను. సో అప్పుడు మళ్ళీ పూర్వం సృష్టించినట్టుగా అతడు సృష్టిని కంటిన్యూ చేయగలడు. భాషించదు. ఇచ్చట ఒసగబడిన బ్రహ్మదేవుని ఉపమానము విస్మృతికి సంబంధించినదై ఉన్నది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క ఒక గుణావతారమై ఉన్నాడు. రజో గుణావతారమైనందున సుందరమగు భౌతిక విశ్వమును సృష్టించుటకు అతడు భగవానునిచే శక్తి ప్రదానం కావింపబడినాడు. అయినను అసంఖ్యాక జీవులలో ఒకడైనందున తన సృజన శక్తి కళను అతడు మరిచిపోవు అవకాశం కలదు. బ్రహ్మ మొదలుగా అప్రధానమగు జీవ వరకు గల సర్వజీవుల ఈ విస్మృతి భగవానుని విరాట్ రూప ధ్యానంచే నివారింపబడగలదు. అట్టి అవకాశము మానవ జన్మయందే లభ్యమైనది. కనుక మనుజుడు శ్రీమద్ భాగవత ఉపదేశమును పాటించి విరాట్ రూప ధ్యానమును ఆరంభించినచో అతని విశుద్ధ చైతన్యం యొక్క పునరుద్ధరణము మరియు భగవానునితో గల నిత్య సంబంధమును మరచెడి స్వభావపు నివారణము ఏకకాలమున జరగగలవు. అర్థమైందండి? ఎవరైతే సో బ్రహ్మదేవుడు కూడా జీవులలో ఒకడు కాబట్టి ఈ విస్మృతి అనేది అతనికి కలగవచ్చు. విస్మృతి అంటే ఏంటండి? మర్చిపోవడం. యాక్చువల్లీ ప్రతిరోజు పొద్దున్నే మళ్ళీ బ్రహ్మదేవుడికి మళ్ళీ తను ధ్యానం చేసి 100 సంవత్సరాలు ధ్యానం చేస్తుంటాడు. కొన్నిసార్లు 100 సంవత్సరాలు, కొన్నిసార్లు 1000 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అప్పుడు అతనికి అజ్ఞానం, స్మృతి అన్ని తిరిగి ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే విరాట్ రూపం మీద ధ్యానం చేస్తామో ఏకకాలంలో 2 జరుగుతున్నాయి. ఒకటి విశుద్ధ చైతన్యం యొక్క పునరుద్ధరణము మరియు భగవానునితో గల నిత్య సంబంధము. అయితే నిన్న మనం చెప్పుకున్నట్టు విరాట్ రూపం నుంచి
ఫైనలీ పరమాత్మ రూపానికి రావాలి. ఎందుకంటే విరాట్ రూపంలో రెసిప్రొకేషన్ అంటే ప్రతిస్పందన అనేది కలగదు. ఈ సేవ ఇవన్నీ కలగాలి అంటే పరమాత్మ రూపానికి రావాలి. సో స్టార్టింగ్ నియోఫైట్ అంటారు, ఎవరైతే యోగా పద్ధతిలో ప్రారంభ దశలో ఉన్నారో అతడు ధ్యానం చేయవలసింది ఈ విరాట్ రూపం గురించి. ఓకేనండి. సెకండ్, వేదధ్వనులు ఒసగబడిన విధము అత్యంత మోహకారకమై ఉండి మనుజుల బుద్ధిని స్వర్గరాజ్యముల వంటి అర్థరహిత విషయముల వైపునకు నిర్దేశించుచున్నది. బద్ధజీవులు అట్టి స్వర్గలోకంలోని భ్రాంతిమయ సౌఖ్యముల స్వప్నములందు తిరుగాడుచుందురు, కానీ వాస్తవమునకు వారు అట్టి ప్రదేశములందు ఎటువంటి నిజ సౌఖ్యం అనుభవింపజాలరు. చార్ట్ చూసాం కదా, పైలోకాలు ఒక్కొక్క లోకం దాటుకోవడం అంటే ఏంటి, ఇంకా అక్కడి లోకంతో అటాచ్మెంట్స్ లేకపోతే పైలోకం ఇంకొంచెం పైకి కోరుకుంటుంది. ఓకే, సో ఈ పైలోకాలు కోరుకోవడం అనేది నిజమైన కాదు. కానీ యోగి ఎవరైతే ఈ డిజైర్స్ కోరికలు ఇంకా ప్యూరిఫై అవ్వలేదు, శుద్ధి అవ్వలేదు, అతనికి చాలా లాంగ్ ప్రాసెస్. కోరిక నుంచి బయటపడి ఎక్కడ ఏ లోకంలో అక్కడ అటాచ్మెంట్ ఉన్నా అక్కడే అతడు తన యోగా పద్ధతిని కొనసాగించాలి. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం. ఇందాక చూపించిన చార్టే మనకి సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అండి. ఈ కారణము చేతనే జ్ఞానవంతుడకు మనుజుడు ఈ నామమయ జగత్తునందున్నప్పుడు తగినన్ని జీవిత అవసరములను పొందుటకు మాత్రమే యత్నింపవలను. అనవసరమగు వాని కొరకై చేయబడు యత్నములు కేవలము వ్యర్థ శ్రమ అని అవగతం చేసుకొనగల సమర్థుడైనందున అతడు బుద్ధిని కూడి స్థిరుడై అట్టి అనవసరములైన వాని గురించి ఎన్నడూ యత్నించనాడు. ఇప్పుడు భూలోకంలో కూడా చూడండి, ఇప్పుడు మన గవర్నమెంట్ చెప్తుంది కనీస అవసరాలు అంటే ఏంటంటే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఉండడానికి అంతే కదా. ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్. నేను చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదువుకునేవాడు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కనీస ఈ 3 అవసరాలు ఉండేలాగా చేస్తూ ఉంటుంది. అయితే ప్రతి మనిషికి ఆల్రెడీ ఈ 3 ఉన్నాయనుకోండి, అతను ఏం చేస్తాడు, ఇంకొంచెం మంచి తిండి, ఇంకొంచెం నిద్ర స్టేటస్, అలాగే ఇంకొంచెం భోజనం స్టేటస్, ఇంకొంచెం ఇల్లు, పెద్ద ఇల్లు. సో ఈ పెద్ద ఇల్లు, సిల్వర్ ప్లేట్ లో తినేవాడు వాడి దేని గురించి ప్రయత్నిస్తుంటాడు, విల్లా అంటారా, బంగ్లా, లేకపోతే బంగారు ప్లేట్. సో అంటే ఏంటి, ప్రతి చోట ఏది అవసరము. ఇక్కడ భూలోకంలో ఈ స్టెప్స్ చూస్తున్నాం. భూలోకం అయ్యాక ఏమవుతుంది, మనకి నెక్స్ట్ సుఖం గురించి ఆలోచిస్తాం, స్వర్గలోకం సుఖాల గురించి. స్వర్గలోక సుఖాల నుంచి మళ్ళీ పైన చూసాం కదా, వైశ్వానర లోకం, బ్రహ్మలోకం, ఇవన్నీ వెళ్ళే కొద్దీ కూడా ఇంకా మనకి దుఃఖాలు తక్కువ, సుఖాలు ఎక్కువ, భోగలాలస ఎక్కువ. కాబట్టి ప్రతి చోట కూడా ఎంత అవసరమో అంతలోనే దానికి మాత్రమే మన భౌతికత్వాన్ని లిమిట్ చేసుకుని, మన ధర్మాన్ని లిమిట్ చేసుకుని, మిగతా మన శక్తి అంతా కూడా దీని నుంచి బయటపడడానికి ఉపయోగించాలి. వింటే మీరు యాక్చువల్లీ చాలా స్ట్రిక్ట్ గా చెప్తుందండి శాస్త్రం, ఎప్పుడు కూడా నిక్కచ్చిగా చెప్తుంది, కరెక్ట్ ఏంటి అని చెప్తుంది. ఫైనల్ గా ఆ స్టేజ్కి రావాలి, కానీ మనం మెల్లిమెల్లిగా ఆ స్థితికి రాగలుగుతాం. ఓకే, ఒకసారి చదవండి. నెక్స్ట్ 4th నుంచి చూడండి. అసలు ఏంటి, మనకి ఏంటి అవసరం, ఎంత ఉంటే చాలు అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది కదా, ఇంత చాలు అనుకోవడానికి. భాగవతం ఏం చెప్తుందో చూడండి. శయనించుటకు తగినంతగా భూమి ఉన్నప్పుడు మంచములు పాన్పుల అవసరం ఏముంది. అసలు ఈ మధ్య నేను మా నాన్నగారు ఫ్రెండ్ కూతురు ఇంటికి వెళ్ళానండి. చాలా పెద్ద అపార్ట్మెంట్, అక్కడ పిల్లలకి స్కూల్ దగ్గర అని అక్కడ తీసుకున్నారు. అంటే ఫస్ట్ టైం నేను ఎవరి ఇల్లు అలా చూడలేదు. లోపలికి వెళ్ళి చూస్తే అసలు వాళ్ళ ఇంట్లో మంచాలు లేవు. కొన్ని చాలా మంది మంచాలు వేసుకోరు కదా అనుకున్నాను, పరుపులు కూడా లేవు. కొత్త
ఉట్టి చాప మీద వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు కూడా అంతాడు, పిల్లలు కూడా ఏమీ అడగదు, వాళ్ళకి అలాగే అలవాటు. యాక్చువల్ గా ఆలోచిస్తే భాగవతం కూడా ఏం చెప్తాము, పడుకోవడానికి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ ఉంటే చాలు కదా. మనుజుడు స్వబాహువులను వినియోగించుకొనగలిగినప్పుడు తలగడ అవసరం ఏమి కలదు, దిండు కూడా అవసరం లేదు. ఎందుకు, చేతులు పట్టుకుని పడుకోవచ్చు. యాక్చువల్ కనీస అవసరాలు చూడాలి. అతడు తన అరచేతులను వాడుకొనగలిగినప్పుడు వివిధ పాత్రల అవసరం ఏముండును. ఎంత తినగలమండి, చేతి నిండా ఎంత పట్టుకోగలము అంటే తినగలం. అలాంటప్పుడు పాత్రలు ఎందుకు అంటున్నాయి. ఓకే, తగినంత ఆచ్ఛాదనము లేదా వల్కలు ఉండగా వస్త్రముల అవసరం ఏమున్నది. ప్రతి ఒక్కరికి వస్త్రాలు ఎన్ని ఉన్నాయండి. ఓకే, ఇంకా కూడా బట్టల షాప్ రాగానే అక్కడ ఆగిపోవడం, ఇంకా కూడా వెంటనే యాక్చువల్లీ ఎంత లిమిట్ ఉండాలి అనేది మనకి శాస్త్రం ఒక అండర్లైన్ ఉంది. దాని తర్వాత ఏదైనా కూడా ఎక్స్ట్రా. ప్రతి చోట చూడండి, ఎక్కడైనా కూడా మనకి భోజన ఎగ్జాంపుల్ తీసుకోండి. కడుపు నిండిన తర్వాత, అంటే కడుపు నిండిపోయిన తర్వాత ఒక్క మెతుకు కూడా అది మన ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అందుకనే కడుపుకి ఎంత కావాలో అంత తినండి, జిహ్వకి ఎంత కావాలో అంత తినడం శరీరానికి మంచిది కాదు. ఎందుకంటే జిహ్వ చాపల్యం వేరు, ఆకలి వేరు. సో ఏదైతే ఆత్మని శరీరంలో ఉంచడానికి కావలసినంత తినండి. శాస్త్రం అయితే అంతే చెప్తుంది. మిగతాదంతా కూడా ఎక్స్ట్రానే. సో ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది, మన పాప పుణ్యాల వల్ల, పుణ్యం వల్ల ఆల్రెడీ చాలానే ఎక్స్ట్రా ఉంది. కానీ మళ్ళీ జీవితం అంతా దేనికోసం ప్రయత్నిస్తున్నాం, ఇంకా ఎక్స్ట్రా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎక్స్ట్రా కావాలి. ఇది ఎంతవరకు వెళ్తుంది, పై లోకాల వరకు కూడా వెళ్తుంది. కానీ ఇదేది కూడా నిజమైన శ్రేయస్సును కలిగించలేదు. ఎందుకు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్ 1కి రావాల్సిందే. అలాగే చాలా ఇచ్చారండి ఎగ్జాంపుల్స్. రహదారిపై చినిగిన వస్త్రములు పడిలేవా, ఇతరులను పోషించుట కొరకే ఉన్నట్టి వృక్షములు దానముగా భిక్ష నొసగుట లేదా, ఎండిపోయినవై నదులు దప్పిక ఉన్న వారికి జలము నొసగుట లేదా ఏమి, పర్వత గుహలు మూతపడినవా, అన్నింటినీ మించి అజితుడగు భగవానుడు సంపూర్ణ శరణాగతిని రక్షించడా ఏమి, అట్టి ఎడ ఆర్జించిన ధనముతో మదమెక్కిన వారిని జ్ఞానవంతములకు మునులు ఎందులకై భజించగలరు. ఇవన్నీ సరిపోతుండగా, ఇవన్నీ కూడా ఒక యోగి గురించి యాక్చువల్గా చెప్పాలి అంటే, ఇవన్నీ ఉన్నప్పుడు యోగి ఒక అంటే డబ్బున్న వాళ్ళని ఆశ్రయించడం కానీ, లేదా సంపాదన మీద వెళ్ళడం కానీ అవసరం లేదు. ఓకే, ధ్యాన యోగం ఇంత స్ట్రిక్ట్ గానే చేయాలి అంటే, లేకపోతే ఏమవుతుందంటే మనసు అక్కడికక్కడ ఇరుక్కుపోతుంది. ఓకే, వాటిల్లోకి ఇరుక్కుపోతుంది. ఆ విధంగా స్థితుడై మనుజుడు సర్వశక్తిమత్వము చే హృదయస్థుడై ఉన్నట్టి పరమాత్మునికి సేవను కూర్చవలను. ఆతడే శాశ్వతుడును అనంతుడును అగు దేవదేవుడవుటచే జీవిత పరమ గమ్యమై ఉన్నాడు. అతనిని అర్చించుట ద్వారా మనుజుడు సంసార హేతువును అంతము చేసుకునవచ్చు. కాబట్టి యోగ ఏం చేయాలి, వీటి మీద ధ్యాస వెళ్ళకుండా, వేటి మీద ఉండడానికి ఇల్లు అక్కర్లేదు, గుహ ఉంది అంటున్నారు. ఓకే, పడుకోవడానికి మంచం అక్కర్లేదు, భూమి నేల చాలు, తినడానికి చెట్లు పళ్ళు ఇస్తున్నాయి చాలు. సో యోగి మినిమం ఎంత రిక్వైర్డో అంతవరకు తీసుకుని హృదయంలో ఉన్న తన శక్తిని అంతా కూడా ధ్యానం, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా ఆ పరమాత్మని పైన ధ్యాస ఉంచాలి. చేస్తే ఏమవుతుంది, సంసార హేతువును అంతం చేసుకునవచ్చు. సంసారము అంటే ఏంటండి, కొన్ని టర్మ్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు, మళ్ళీ మళ్ళీ ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సంసారము అంటే జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు చక్రము. జన్మ మృత్యు చక్రానికి హేతువు
కారణం ఏంటండి? ముఖ్య కారణం ఏంటి జన్మ మృత్యు చక్రానికి? మనసు, కోరికలు, కోరికలు. మనసుతో వ్యతిరేకమైన జీవుల కోరికలు. కోరికలు అంటే ఏంటి? భోగలాలస, మహమ్మమ. భోగలాలస, ఇంకా పైకి ఇంకా పైకి, ఇంకా ఇంకా మెటీరియలిజం, ఇంకా భౌతికత్వం, ఇంకా పెరిగి 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 కోరికలు. సో ఎప్పుడైతే మినిమంతో జీవిస్తూ ఉన్నామో, పరమాత్ముడి పైన ధ్యానం చేస్తూ ఉన్నామో, ఈ సంసారం అంటే ఈ జన్మ మృత్యు చక్రానికి హేతువు కారణమైన కోరికల నుంచి యోగి బయటపడతారు. ఓకే, ఆ కోరికల నుంచి బయటపడితేనే సంసార చక్రం నుంచి బయటపడడం జరుగుతుంది. తమ స్వీయ కర్మల ఫలముల కారణంగా దుఃఖ భరితినది ఎందు పడిన జనసామాన్యమును గాంచియు పశుప్రాయులకు వారు తప్ప వేరెవ్వరూ అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలిక నామములనే గ్రహింతురు. ప్రతి ఒక్కడు తమ తమ కర్మల చేత బంధితుడై ఉంటున్నాడు. సో ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారో, అంటే నిజంగా తెలియగలవాడు, అంటే పశుప్రాయులకు వారు తప్ప, అంటే పశుప్రాయులు అంటే మూర్ఖులు తప్ప, అంటే పశువుకి జ్ఞానం లేదు, మూర్ఖులు తప్ప ఎవరు ఇలాంటి వాటి కోసం ప్రయత్నిస్తారు? తమ స్వీయ కర్మల చేత, తన కర్మల చేత తను బంధింపబడరు. భాగవతం సాలెపురుగు ఎగ్జాంపుల్ ఇస్తుంది. అది గూడు కట్టుకుంటూ ఉంటుంది, చుట్టూ కడుతూ ఉంటుంది. అది ఎంతగా కట్టుకుంటుందంటే దాని గూట్లో అదే చిక్కుకుపోతుంది. దాని నుంచి అది బయటపడలేదు, బయటపడదాం అంటే పడలేదు, అది కట్టుకున్నదే. సో మనం ఎలా ఈ సంసార చక్రంలోకి వచ్చాం? మనం చేసుకున్న స్వీయ కర్మలు, మన కర్మల చేత మళ్ళీ బంధింపబడి ఒక బలం అయిపోయింది. దేహమందలి హృదయ స్థానమున వసించువానిగను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదను చతుర్భుజములందు దాల్చిన కేవలము 8 అంగుళముల పరిమాణ మాత్రుడగును అగు ఆ పరమ పురుషుని ఇతరులు ధారణము చేదురు. ముందు ఇంకొకటి వదిలేసాం కదా. సో మీకు షీట్ ఓపెన్ ఉంచిన ఇది. సో ఇతరులు ఏం చేస్తారు? ముందు కోరిక ఉన్న వాళ్ళు విరాట్ రూపము, అది ఫస్ట్ శ్లోకాల్లో చూసాం. లేని వాళ్ళు హృదయంలో పరమాత్మ స్వరూపము. పరమాత్మ అనగానే మళ్ళీ పరమాత్మ యొక్క డిస్క్రిప్షన్ ఏంటండి? శంఖ చక్ర గదా పద్మము ధరించి ఉన్న పరమాత్ముని యోగి హృదయంలో ధారణ ఆశ్రమము, అంటే ఆ రూపాన్ని అతడు ఆశ్రయించాలి. ఈ ఆశ్రయించడానికి ముందు రిక్వైర్మెంట్ ఏంటి? ఎంత అవసరమో శరీరానికి అంతే వాడుకోవాలి, అప్పుడే కోరిక నుంచి బయటపడగలరు. అతని ముఖము అతని అంటే ఇక్కడ పరమాత్మ, అతని ముఖము అతని ప్రసన్నతను వ్యక్తపరచును. అతని కన్నులు పద్మదళముల వలె విప్పారి ఉండును. కదంబ పుష్పపు కేశరము వలె పీతవర్ణమును కలిగి ఉన్న అతని వస్త్రములకు విలువైన రత్నములు పొదగబడి ఉండును. స్వర్ణమయములైన అతని ఆభరణములు రత్నభూషితములై ఉండును. దేదీప్యమానమైన కిరీటమును, కుండలములను అతడు ధరించి ఉండును. సో భగవంతుని యొక్క ఐశ్వర్యం కనుక మనం ఆ రకంగా చూడగలిగితే మనకు ఐశ్వర్యం మీద కోరిక తగ్గుతుంది. సో ఆ పరమాత్మ రూపం ఏదైతే మనం ఫిక్స్ చేసుకుని ఉన్నామో, అతడు శంఖ చక్ర గదా పద్మాలు, రత్నాలు పొదగబడిన కిరీటము, పీత వస్త్రాలు, ఇలా వీటన్నిటి రూపం మీద ధ్యానం చేయాలి. అతని పాద పద్మములు పద్మకర్ణికలను బోలిన మహాయోగుల హృదయములందు నిలిచి ఉండను. అతని వక్షస్థలముపై సుందరమగు దూడ రూపము చెక్కబడిన కౌస్తుభ మణి కలదు. అతని భుజములపై ఇతర రత్నములు అలంకరింపబడి ఉండును. అతని స్కంద భాగమంతయు నవీన కుసుమ మాలికలు వేయబడి ఉండును. కటి ప్రదేశమున, అంటే ఇది ధ్యానం అండి, ధారణం అయిపోయింది కదా ఇక్కడ.
ధారణము అంటే పరమాత్మ రూపం. పరమాత్మ రూపం నుంచి ధ్యాన స్థితికి వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగాన్ని వర్ణించుకుంటూ దాని మీద ధ్యానం చేసుకుంటూ రావాలి. కటి ప్రదేశమున అలంకారికమైన మొలనూలుతోనూ వేళ్ళు నిలువైన రత్న ఖచ్చితమగు అంగుళీకములతోనూ అతడు చక్కగా అలంకరించబడి ఉండును. అతని నూపురములు కంకణములు నీలి ఛాయతో వంకర్లు తిరిగిన స్నిగ్ధ కేశములు సుందర దరహాస వదనము అన్నీను మిగుల మనోహరమైనవి. అంటే మనందరి దగ్గర ఉన్నదా ఈ రత్న ఖచ్చిత కిరీటాలు, పీత వస్త్రాలు, ఈ మణులతో కూడిన ఉంగరాలు మన దగ్గర ఉన్నాయా అండి? ఎవరి దగ్గర లేవు లేదా ఎవరెవరి దగ్గర ఉన్నాయి? ఎవరెవరి దగ్గర ఉన్నాయి చేతులు ఎత్తండి. శ్లోకం అర్థం అవ్వలేదు మీకైతే. పరమాత్మకి ఇవన్నీ ఉన్నాయి కదా? లేవు పరమాత్మకి ఇవన్నీ ఉన్నాయి కదా? ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? మన హృదయం మనలోనే ఉన్నాడు కదా పరమాత్మ. మనలో మన దగ్గర ఉన్నాడు ఉన్నాయా పరమాత్మ. ఉన్నాయి. ఉన్నాయి అది ప్రతి వస్తువు కూడా భోక్తారం ప్లాస్టిక్ యజ్ఞతపసాం. భోక్త అన్నవాడు భగవానుడు. భగవాన్ అసలు మణులు కిరీటాలు అనగానే మనం ఇది భగవంతుడికి ఇక్కడ అలంకారం అయితే బాగుంటుంది. అప్పుడు ఓహో నేను ధరించాలి అన్న కోరిక నుంచి బయటపడుతుంది. ప్రతి ఒక్కటి మణులు ఎందుకండి? అసలు మణులు ఉన్నవే భగవంతుడి యొక్క అలంకారం కోసం, బంగారం ఉన్నదే భగవంతుడి యొక్క అలంకారం కోసం, పట్టు వస్త్రాలు భగవంతుడి యొక్క అలంకారం కోసం. ప్రతిదీ అలాగా మనకున్న దీన్ని కోరికలు శుద్ధి చేయడం అంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతమైన ఐశ్వర్యం. ఎప్పుడైతే మన లోపల ఉన్న పరమాత్మని మనం గ్రహించగలుగుతామో, కృష్ణుడేమో చెప్పేశారు, నేను ఒక్కడిని కూడా వదిలిపెట్టను. ప్రతి ఒక్కడి హృదయంలో ఇదే ఇందాక 8 అంగుళాలు అన్నాడు కదా పరమాత్మ యొక్క సైజ్ అది. ఓకే, 8 అంగుళాలు శంఖచక్ర గదాపద్మ రూపంతో ప్రతి ఒక్కళ్ళ శరీరంలో విరాజిల్లుతున్నాడు. అది మనం గ్రహించుకోవాలి. ఆ పరమాత్మని కనుక మనం చూడగలిగితే మనలోనే కాదు ప్రతి ఒక్కళ్ళలోనూ ఇప్పుడు కోరికలు శుద్ధి అవుతాయి. కోరికలు ఉన్నంత వరకు సంసారంలోనే ఉంటాం. భగవానుని ఉదారమైన లీలలు, దరహాసవదనపు దేదీప్యమాన చూర్పులు అతని విశేష వరదానములకు సూచనలై ఉన్నవి. ధారణ ద్వారా మనస్సు అతనిపై లగ్నమగునంత వరకు మనుజుడు ఈ దివ్య రూపంలో తప్పక ధ్యానించవలెను. ఈ క్రమముక్తి ఇవన్నీ కూడా భాష్యంలో ఉంటాయండి, మీరు కావాలంటే చదవచ్చు. గౌరాంగ దర్శన్ ప్రభు ఇవన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో వేశారు, మీకు ఇందాక చూపించింది. సో ఆ చార్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాసెస్ అంతా గుర్తుంటుంది. ధ్యాన విధానము పరమాత్మని పాదపద్మముల చెంత ఆరంభమై ధారణ అయిపోయింది. ధ్యానం భగవంతుడి యొక్క పాదాల దగ్గర నుంచి సంచింతే భగవత చరణారవిందం, ఆ చరణారవిందాల దగ్గర నుంచి ధ్యానం మొదలై అతని దరహాస వదనమునకు పురోగమించవలను. చరణ కమలములపై, పిదప చీలమండలపై, ఆ పిదప ఊరువులపై ఈ విధంగా ఊర్ధ్వముగా ధ్యానమును కొనసాగించవలను. ఒక్కొక్కటిగా వివిధ అంగములపై మనస్సు ఎంత అధికముగా లగ్నమగును అంత అధికముగా బుద్ధి శుద్ధి పడగలదు. ఓకే, ఈ ధ్యాన శ్లోకాలు డీటెయిల్డ్ గా సుఖదేవ గోస్వామి కపిల ముని దేవహూతి సంభాషణలో మనకి ఇస్తారు. సో ధ్యానం చేయాలి భగవంతుడి పాదపద్మాల దగ్గర. సో పాదపద్మాల గురించి మనకు తెలియాలి, అక్కడ ఏంటున్నాయి, ఏం గుర్తులు ఉన్నాయి, ఎవరికి ఆశ్రయం అయ్యి ఉంటుంది. ఓకే, దాని యొక్క మహిమాన్వితం, దాని యొక్క గొప్పతనం ఏంటి. అలాగే నెక్స్ట్ ఊరువులు, ఓకే, పిక్కలు, ఊరువులు, కటి, వక్షస్థలం, నాభి, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ భగవంతుడి యొక్క దరహాసం వరకు రావాలి. ఇది ధ్యాన పద్ధతి. డీటెయిల్డ్ గా మనం మళ్ళీ 3rd cantoలో చదువుతాం. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండింటికి ద్రష్ట అగు భగవానుని ఎడ
ప్రేమపూర్వకమైన సేవా భావనను వృద్ధి పరచుకొనంత వరకు భౌతికవాది తన నియమిత కర్మానంతరము ఆ దేవదేవుని విశ్వరూపమును స్మరించవలను లేదా ధ్యానించవలను. ఇంకా భగవంతుడి రూపానికి అట్రాక్షన్ రావట్లేదు, ఆ రతి రావట్లేదు అంటే రానంత వరకు కూడా ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి. ఓ రాజా, యోగి అయిన వాడు ఈ మర్త్యలోకమును వీడగోరినప్పుడు తగిన సమయమును గూర్చి కానీ లేదా స్థలమును గూర్చి కానీ చింతించక స్థిరముగా సుఖాసీనుడై ప్రాణవాయువును నియమించుచు మనస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించవలను. మనకి భగవద్గీత 6th చాప్టర్లో కూడా మనకి ధ్యాన యోగం గురించి వస్తుంది, ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా వస్తుంది. సో అలా పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఇప్పుడు యోగి ఏం చేయాలి? ఆ ధ్యానం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి. సో ఒక్కొక్కటి ఫస్ట్ ఇంద్రియాలన్నిటినీ మనసు కంట్రోల్లోకి పెట్టుకుని తదుపరి యోగి విశుద్ధమగు బుద్ధి ద్వారా తన మనస్సును జీవుని యందు లయింపజేయవలను, పిదప జీవుని ఆత్మయందు లయము చేయవలను. ఈ విధంగా అనర్చుట ద్వారా పూర్ణ సంతుష్టుడైన జీవుడు పరమ సంతుష్ట స్థితి యందు నెలకొని ఇతర కర్మల నుండి విరమించును. అంటే ఇంకా కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడే కర్మలన్నిటి నుంచి విరమించుకోవాలి. దీన్నే మనం కురుడితో పోల్చాం కదండి. కొబ్బరికాయ ఎండిపోతుంది, అది ఇంకా షెల్ టెంక లోపలే ఉంది కానీ దాని నుంచి విడిపోయింది. ఇలా ఇలా అంటే గలగలా ఉంటుంది. ఇంకా ఏమాత్రము దేహభావన లేకుండా అన్నింటి నుంచి, అన్ని కర్మల నుంచి విరమిస్తాడు. ప్రాణులను శాసించుటకు శక్తి ప్రదానము చేయబడిన దేవతలను సైతము నియమించడి వినాశకర కాలము యొక్క ఆధిపత్యము అట్టి లబ్ధోపశాంతి దివ్య స్థితి యందు ఉండదు. ఇక దేవతలను గూర్చి వేరుగా తెలుపున్నదేమున్నది? సత్వగుణము గాని, రజోగుణము గాని, తమోగుణము గాని, చివరకు మిథ్యా అహంకారము గాని, కారణ సముద్రము గాని, ప్రకృతి గాని అచ్చట ఉండవు. ఎక్కడ? ఈ జీవుడు ఎప్పుడైతే ఆత్మస్థితిని తెలుసుకుని ఉంటాడో, ఓకే, అప్పుడు ఈ పంచభూతాలు దాటి, మనస్సు దాటి, బుద్ధి దాటి, అహంకారం దాటి ఆత్మస్థితి. ఆత్మస్థితి ఎక్కడ దాటుతుంది? ప్రపంచం బయట, అంటే కారణ సముద్రం, ప్రకృతి, ఇంకా అక్కడ కేవలము దాన్ని ఆత్మజ్ఞానము అంటారు. అహం బ్రహ్మస్మి స్థితి అది, ఓకేనండి. కేవలము బ్రహ్మస్థితి అంటే తనను తాను వేరుగా. కొంతమంది చెప్తూ ఉంటారు ధ్యానం కనుక పూర్తి దిశలో వెళ్తే ఓకే మన ఆత్మను మనం చూడగలుగుతా ఉంటుంటాం. అంటే ఆత్మ వాడు సపరేట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, వైజ్ఞానిక జ్ఞాన బలము చే మనుజుడు పరమానుభూతి యందు చక్కగా స్థితుడై ఆ విధంగా సర్వ భౌతిక కోరికలను శమింపజేయవలను. పిదప గుదద్వారమును తన పొదమడిమచే నిరోధించి ప్రాణవాయువును 6 ముఖ్య స్థానములలో ఒకదాని నుండి ఒకదానికి పైకి గొనిపోవచ్చు అతడు భౌతిక దేహమును త్యజింపవలను. ఇక్కడ ఈ చాట్లో మనం షట్చక్రము అని రాసాం కదా, అదే షట్చక్ర యోగము మూలాధారం నుండి ఆజ్ఞాచక్రము వరకు రాసాం కదా. ధ్యాన సమాధి స్థితి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. సమాధి స్థితి ఏంటి అంటే పూర్తి ఆత్మతత్వం, ఆ తర్వాత అదే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం. తర్వాత ఏం చేయాలి? షట్చక్ర యోగం ద్వారా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రానికి ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళి అతడు భౌతిక దేహాన్ని త్యజింపవలను. అప్పుడు అతడికి ముక్తి అనేది సాధ్యమవుతుంది. ధ్యాన యోగం చాలా మంది చేస్తుంటారు, మెడిటేషన్ చేయండి చేయండి చేయండి. మెడిటేషన్ చెయ్యాలి కానీ ధ్యాన యోగం కాదు. ధ్యాన యోగం అంటే ఇది, ఓకేనా? ధారణ, ధ్యాన, సమాధి స్థితికి వచ్చి పరబ్రహ్మ ఆత్మతత్వం పూర్తిగా రియలైజ్ అయినప్పుడు ఆ ఆత్మని శరీరంలో జీవుడు ఏం చేయాలి? ఆ జీవిని మూలాధారం నుంచి షట్చక్రం ఆజ్ఞాచక్రం వరకు తీసుకొచ్చి ఆ శరీరాన్ని
శరీరం నుంచి ముక్తుడవ్వాలి. ఇది ధ్యాన పద్ధతి. ధ్యానశీలుడకు ముని ప్రాణవాయువును నెమ్మదిగా నాభి నుండి హృదయమునకు, అచ్చట నుండి వక్షస్థలమునకు, అచ్చట నుండి తాలు మూలమునకు కొనిపోవలను. బుద్ధిని ఉపయోగించి అతడు సరి అయిన స్థానములను అనుసంధానం కావించవలను. తదుపరి భక్తి యోగి ప్రాణవాయువును భ్రూ మధ్యమునకు కొని తేవలను. పిదప ప్రాణవాయువు సప్తద్వారములను నిరోధించి భగవద్ధామమునకు చేరవలననడి లక్ష్యమునే అతడు కలిగి ఉండవలను. భోగానుభవపు సమస్త కోరికల నుండి పూర్ణముగా విముక్తుడైనచో బ్రహ్మరంధ్రమును చేరి పరమగతిని బడయుట ద్వారా తన భౌతిక బంధములను అతడు విడిచివేయవలను. సో ఈ ప్రాసెస్ అన్నిటికీ కూడా ఆయుష్ చాలా ఉండాలి. అందుకని ధ్యాన యోగం ముఖ్యంగా సత్యయోగం వాళ్ళకి చెప్పబడింది. తృతీయాధ్యాయతో విష్ణు. అప్పుడంటే 1,00,000 సంవత్సరాలు జీవించి ఉండేవారు. యోగులు చూసారా, యోగి ఎవరైనా మనం కుంభమేళ అనండి, ఎక్కడైనా సరే పుష్కరాలకి కొంతమంది యోగులు వస్తుంటారు. మరి అసలు మొత్తం ఎముకలన్నీ బయట కనిపిస్తూ ఉంటాయి. మితమైన ఆహారం, పూర్తి శ్వాస కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ ఆయుష్ని పొడిగించుకుంటారు. ఆయుష్ను పొడిగించుకోగలిగితేనే ఈ యోగా పద్ధతి అనేది సాధ్యమవుతుంది. ఓకేనా? కానీ ఓ రాజా, ఉన్నత లోకముకు బ్రహ్మలోకమును చేరుట, లేదా అష్టసిద్ధులను పొందుట, లేదా వైహాయసులను కూడి అంతరిక్షమున ప్రయాణించుట, లేదా కోట్లాది లోకములలో ఏదియో ఒకదాని యందు స్థితిని పొందుట వంటి ఉన్నత భోగానుభవ కోరికను యోగి కలిగి ఉన్నచో భౌతికత్వమును కూడిన మనస్సును, ఇంద్రియములను అతడు తన వెంట గునిపోవలసి వచ్చును. చాలా చోట్ల తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు భంగం చేయడం కోసం ఏవో కోరికలను చూపిస్తూ ఉంటాడు. ఓకే, అప్సరసలనండి, స్వర్గ సుఖాలనండి, వాటన్నిటిని పంపిస్తే ఇంత ధ్యానం చేస్తున్న యోగి కనుక శుద్ధి అవ్వకపోతే దానికి బానిసైపోతాడు. విశ్వామిత్రుడి కేసులో మనం చాలా చూస్తాం. తన యోగ శక్తితో స్వర్గాన్ని సృష్టించాడు. ఓకే, అలాగే మేనక వల్ల డిస్టర్బ్ అయిపోయాడు. సో ఇలాగా యోగా అంటే చాలా సెక్యూర్డ్గా, అందుకనే ఒక సెక్లూడెడ్ ప్లేస్ అంటారు, ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో. అందుకనే వనాలు అంటారు. వనాల్లో కూడా ఈ పాములు అవన్నీ రాకుండా ఒక ఉన్నతమైన ఆసనం, ఓకే, మితమైన తిండి, ఇవన్నీ కూడా యోగా పద్ధతి. యోగము అంటే ధ్యాన యోగ పద్ధతి. ఇక్కడ మనం కొంచెం డీటెయిల్డ్గా కపిల గీతలో ఇంకా డీటెయిల్డ్గా చూస్తాము. యోగులు ఆధ్యాత్మిక దేహంతోనే సంబంధం కలిగి ఉంది. తమ భక్తి, తపస్సు, యోగము, దివ్య జ్ఞానము అను వారి బలముచే భౌతిక జగముల అంతర్బాహ్యములందు వారి గమనములు స్వేచ్ఛాయుతములై ఉండును. కామ్యకర్మ రతులు అంత స్వేచ్ఛగా ఎన్నడను చెరింపజాలరు. అంటే యోగులు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఓ రాజా, అట్టి యోగి అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమును చేరుటకు తేజోమయ సుషుమ్న ద్వారా ఆకాశ మార్గమును చనునప్పుడు తొలుత అగ్నిదేవుని లోకముకు వైశ్వానరమును చేరును. ఈ చార్ట్లో కనిపిస్తుంది, చూసారా అండి? ముందు ఈ లైన్ పూర్తి చేసేసాం. ధారణ, కోరికలు లేనప్పుడు పరమాత్మ స్వరూపము, ధ్యాన, సమాధి, పరబ్రహ్మము, షట్చక్ర యోగం ద్వారా ముక్తి. ఇప్పుడు రెండో పార్ట్ అంటే కోరిక ఉన్న యోగి ముందు కోరికలు ఇంకా ఉన్నాయి కదా, సో సూక్ష్మ శరీరం తనతోనే వస్తుంది, మనస్సు, కోరికలు అన్నీ. సో దాంతో ముందు అగ్నిలోకం, అదే వైశ్వానర లోకం. తొలుత అగ్నిదేవ లోకముకు వైశ్వానరమును చేరు. అచ్చట సమస్త కల్మషముల నుండి పూర్ణముగా శుద్ధపడిన పిదప అతడు దేవదేవుడకు హరితో సంబంధమును పొందగోరి మరింత ఊర్ధ్వముగా జని శిశుమార చక్రమును చేరును. శిశుమారలకు ఈ శిశుమారము సమస్త విశ్వమును త్రిపుటకు వలసిన చీలయై ఉన్నది. అదియే గర్భోదక సాయి విష్ణు నాభిగా పిలువబడును. యోగి ఒక్కడే ఈ శిశుమార చక్రమును దాటి భృగువు వంటి విబుధులు
4,300 కోట్లు 430 కోట్లు సంవత్సరముల 430 కోట్లు వస్తుంది. 430 కోట్లు సూర్యమాన సంవత్సరముల ఆయుర్దాయమును అనుభవించు మహర్లోకమును చేరును. బ్రహ్మ విధుల చేతను ఆ లోకము పూజనీయమై ఉన్నది. సో వెళ్ళే కొద్దీ ఒక్కొక్క లోకం దాటే కొద్దీ అంత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సమస్త విశ్వము యొక్క చరమ ప్రళయ సమయమున బ్రహ్మదేవుని ఆయుర్దాయము పూర్తయిన పిమ్మట అనంతుని ముఖము నుండి అగ్ని ప్రజ్వరిల్లును. విశ్వములోని లోకములన్నీను బూడిదగా మారుటను గాంచిన యోగి సిద్ధ పురుషులు ఉపయోగించిన విమానముల ద్వారా సత్యలోకమునకు ప్రయాణించును. సత్యలోకమునందలి ఆయు పరిమాణము 15,48,000 కోట్లు. 15,480 కాదు, 15,48,000 కోట్లు. 15,48,000 కోట్ల సంవత్సరములుగా గణింపబడినది. ఇక్కడ మీకు చార్ట్ కనిపిస్తుంది కదండి. వైశ్వానర లోకం, తర్వాత శిశుమార లోకం. శిశుమార లోకం నుంచి ఎప్పుడైతే ఆదిశేషుడి నుంచి ప్రళయం వస్తుందో ఆ మంటలన్నీ కూడా ఆ పైలోకాల స్వర్గలోకాల వరకు భస్మం అయిపోతుంది. సో అక్కడ విమానాలు వస్తాయట. విమానాలు వచ్చి ఈ లోకం నుంచి వాళ్ళని బ్రహ్మలోకానికి తీసుకువెళ్తాయి. మహర్లోకం కానీ బ్రహ్మలోకం కానీ. ఆ సత్యలోకమున శోకము గాని, ముసలితనము గాని, మరణము గాని లేదు. ఏ విధమైన ఆర్తియు అచ్చట లేదు. కనుక భక్తి యోగ విధానమును ఎరుగక భౌతిక జగమున తరింప శక్యము గాని క్లేశములకు గురి చేయబడి వారి ఎడ చైతన్య కారణమున కొన్ని మార్లు కరుణాభావము కలుగుట తప్ప అచ్చట ఉద్వేగములు లేనే లేవు. అయితే ఇది బానే ఉంది కదా, అంత ఆయుష్ ఉంది బ్రహ్మలోకం వరకు అంటే ఒక్కసారి ఏదైనా ఆన్సర్ చేయగలరా అండి? ఈ ధ్యాన యోగం ద్వారా ఓకే ఇలా ఒక్కొక్క లోకం దాటుకుంటూ వెళ్ళడం బెటరా? ఓకే, అయితే పైకి వెళ్ళే కొద్దీ మీకు దుఃఖాలు లేవు. ఇప్పుడు చూడండి, బ్రహ్మలోకంకి వెళ్ళేటప్పటికి అసలు ఏ దుఃఖము లేదు అక్కడ. ఓకే, కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటాం అక్కడ? 15,480,000 సంవత్సరాలు లేదు. ఓకే, అన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాం. అక్కడ ఏ భావము లేదు. ఓకేనా? కొన్నిసార్లు ఓకే క్లేశాలు ఉండే భూలోకం వాడి మీద కొంచెం కరుణ అనే భావం రావచ్చే, కానీ అక్కడ ఇంకా ఏ కోరికలు లేవు. ఓకేనా? మీకు అర్థమవుతుందండి? భక్తి యోగాంతో మనం కంపేర్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ అయితే సత్యలోకమును చేరిన పిమ్మట భక్తులు స్థూల దేహమును బోలిన దాని అందే సూక్ష్మ దేహమున విశేషముగా భయరాహిత్యమున నెలకొని క్రమముగా భూరూపము నుండి జలరూపము, అగ్ని రూపము, తేజో రూపము, వాయు రూపములను ఒకదాని తర్వాత ఒకటి పొంది చివరకు ఆకాశ రూపము పొందును. అందుకని బ్రహ్మదేవుడికి యాక్చువల్లీ అసలు ఈ భౌతిక శరీరం మనలాంటి గ్రాస్ బాడీ లేదు. అతని పూర్తిగా సూక్ష్మం, అంటే పూర్తిగా మనస్సు, బుద్ధి, అహంకారం కదా, కేవలం సూక్ష్మ శరీరమే అక్కడ. ఇంకా ఈ భౌతిక భూమి, నీల, ఈ పంచభూతాలన్నీ కూడా పంచభూతాలతో కూడుకున్న శరీరాలు లేవు అక్కడ ఇంకా. ఓకే, సో బ్రహ్మలోకంలో ఇలాంటి శరీరం ఉంటుంది. ఈ విధంగా భక్తుడు ఘ్రాణేంద్రియ గ్రాహ్యమగు గంధమును, రసనేంద్రియ గ్రాహమగు రసము, దృష్టి గ్రాహ్యమగు రూపము, త్వగింద్రియ గ్రాహ్యమగు స్పర్శ, శ్రోతేంద్రియ గ్రాహ్యమగు ఆకాశ గుణము వంటి వివిధ ఇంద్రియముల సూక్ష్మార్థములను దాటిపోవును. ఇంద్రియము దాని అర్థము అంటే భూతం. ఫస్ట్ పంచభూతం భూమి. భూమి యొక్క సూక్ష్మ రూపం ఏంటండి? గంధం. అంటే ఒక్కొక్కటి భూమి గంధం, అలాగే నీరు రసము, అలాగే అగ్ని రూపం, అలాగే వాయువు ఏంటి? వ్యాపకము, స్పర్శ, అలాగే ఆకాశము, శబ్దము. ఇవన్నీ ఈ 10 కూడా అంటే పంచభూతము దాని అర్థము, విషయార్థము, ఇవన్నీ కూడా దాటి పైకి వెళ్తాడు భక్తుడు. ఆ విధంగా స్థూల సూక్ష్మ రూప ఆవరణలను దాటి అహంకార స్థితి యందు ప్రవేశించును. అట్టి స్థితి యందు అతడు ప్రకృతి గుణములను రజోగుణము, తమోగుణము లయింపజేసి సత్వగుణ అహంకారమును పొందును. పిదప అహంకారం అంతయు మహత్తత్వమునందు విలీనము కాగా
అతడు విశుద్ధ ఆత్మానుభవ స్థితికి అనుభవించును. సో ఇంకా ఇంకా పైకి వెళ్తే మనస్సు, బుద్ధి, అహంకారం అయిపోయాక సత్వగుణ అహంకారానికి రావాలి. అహంకారంలో రజోతమో గుణాలు పోయి సత్వగుణ అహంకారం తర్వాత ఆత్మానుభవ స్థితి. కేవలము విశుద్ధాత్ముడే భగవానునితో పూర్ణ సాంగత్యమును, పూర్ణానందము మరియు సంతుష్టి యందు తన సహజ స్థితిలో పొందగలడు. అట్టి భక్తి పూర్ణతను పునరుజ్జీవింపచేసిన వాడు భౌతిక జగముచే ఎన్నడూను ఆకర్షితుడు కాక ఈ చెటకు తిరిగి రాకుండును. సో ఇది దాటి ఆత్మస్థితిని చేరుకున్నప్పుడు ఇంకా కోరికలు లేవు కాబట్టి భౌతిక ప్రపంచంతో సంబంధం అనేది లేదు, అవసరం లేదు. భౌతిక ప్రపంచంతో ఎప్పుడైతే అవసరం లేదో ఇక్కడికి తిరిగి మళ్ళీ అందుకే ప్రభుపాద వారు దీన్ని 100 స్టోరీడ్ బిల్డింగ్ అన్నారు. ఏమిటి 100 స్టోరీడ్ బిల్డింగ్? ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క లోకం, ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ కంటే తెలివిగల వాడు ఏం చేయాలి? లిఫ్ట్ ఏంటి? స్ట్రైట్ ఈ లోకాలన్నీ ఎక్కడ ఆగదు. ఈ లోకాలు భక్తి యోగం కనుక తీసుకుంటే డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి, అంటే ఇదే జన్మలో కూడా అది సాధ్యము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? పరీక్ష మహారాజుకు చెప్తున్నాడు. పరీక్ష మహారాజుకి యాక్చువల్లీ కంప్లీట్ నమ్మకం భక్తి యోగం మీద, కానీ మనం ముందుగా చెప్పుకున్నట్టు అక్కడున్న యోగులు, ధ్యాన యోగులు కూడా ఉన్నారు కాబట్టి ఆ పద్ధతి గురించి కూడా సుఖదేవ గోస్వామి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓ పరీక్ష మహారాజా, నీ ఉత్తమ విచారణకు పరీక్షిత్తు కూడా తెలియాలి. పరీక్షిత్తుకు అంత కాలం ఉందండి ఒక్కొక్క మెట్టు ఎక్కక వెళ్ళడానికి? పరీక్షిత్తుకున్నది 7 రోజులు. ఓ పరీక్ష మహారాజా, నీ ఉత్తమ విచారణకు సమాధానంగా నేను వివరించినదంతయు వేదానుసారంగా ఉన్నదని ఎరుగును. ఇది నిత్యమగు సత్యము. తగిన రీతిగా ఆరాధించబడినంతట బ్రహ్మదేవుని ఎడ సంతుష్టుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా దీనిని బోధించను, స్వయంగా దీనిని వివరించను. ఈ పద్ధతి అంతా కూడా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి వివరించింది. అంటే నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా శాస్త్రయుక్తమైన ధ్యాన యోగ పద్ధతి. భౌతిక జగమున పరిభ్రమించు వారులకు శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమున లక్షింపబడిన దానికన్నను అధిక మంగళదాయకమగు ముక్తి సాధనము వేరొకటి లేదు. ధ్యానయోగం అంతా చెప్పి ఏం చెప్తున్నాడు? అతి గొప్ప సాధనం భక్తి యోగమేనైనా అతి సులభం. అన్ని యోగాలకి సంబంధించుకుంటే భక్తి యోగం అతి సులభం. ఒక 5-10 మినిట్స్ ఓకేనా అండి? శ్రేష్ఠుడగు బ్రహ్మదేవుడు, ఈ శ్లోకం ఇంపార్టెంట్. శ్రేష్ఠుడగు బ్రహ్మదేవుడు అధిక శ్రద్ధ ఏకాగ్రతతో వేదములను ముమ్మారు అధ్యయనం కావించి సూక్ష్మ పరీక్ష చేసిన పిమ్మట పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని ఎడగల ఆకర్షణయే అత్యున్నత ధర్మ పూర్ణత్వమని నిర్ధారించి. ఏం చేశాడు బ్రహ్మదేవుడు? బ్రహ్మదేవుడు జ్ఞానం ఎవరి దగ్గర? విష్ణుమూర్తి దగ్గర తీసుకున్నాడు. విష్ణుమూర్తి ధ్యాన యోగా పద్ధతిని కూడా బ్రహ్మదేవుడికి చెప్పాడు. అన్ని పద్ధతులు చెప్పాక బ్రహ్మదేవుడు ఏం చేశాడు? వేదాలన్నీ కూడా ముమ్మారు 3 సార్లు ఎందుకు చదువుతారు తెలుసా అండి? ఫస్ట్ టైమే బ్రహ్మదేవుడు గ్రహించుకోగలరు. ఇంకెక్కడైనా ఏదైనా ఒక పాయింట్ మిస్ అయి ఉండొచ్చు, మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ ఇంకెక్కడైనా ఏదైనా, సో 3 సార్లు కనీసం చదవండి అంటూ ఉంటారు. ఓకే, సో బ్రహ్మదేవుడు ఏం చేశాడు? వేదాలను 3 మార్లు చదవలేదు. ఏం చేశాడు? అధ్యయనము. ఎలాగా? అధిక శ్రద్ధతో ఏకాగ్రతతో చాలా ఫోకస్ పెట్టి ఇదేంటి అన్నది 3 సార్లు గ్రహించిన తర్వాత సూక్ష్మ పరీక్ష చేసిన పిమ్మట ఏం చెప్పాడు? పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని ఎడగల ఆకర్షణయే అత్యున్నత పూర్ణత్వము, అత్యున్నత
ధర్మ పూర్ణత్వము అని నిర్ధారించును. బ్రహ్మదేవుడు అన్నీ చేసి పెట్టేసి ఇది అని చెప్పేశారు. నేను మీకు సైన్స్ లో చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఒక సూత్రం ఉంటుంది, ఏదో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని, లేదా ఏదో ఒక ఫార్ములాలు ఉంటాయి కదా. ఆ ఫార్ములా ఎవరు కనిపెట్టారు? ఎవరో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మనం వాడు కనిపెట్టింది నేనెందుకు వాడాలి, నేను కూడా కనిపెడతాను అని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టచ్చు. ఒక అణువులో ఏముంది, మైక్రోస్కోప్ లో ఏముంది, మైక్రోస్కోప్ మళ్ళీ ఎవడో కనిపెట్టాడు, నేను మళ్ళీ కనిపెట్టి ఓకే దాన్ని చూసినా మళ్ళీ ఎక్కడికి వస్తాం? వాడు పెట్టిన శాస్త్రం దగ్గరికి వస్తాం. సో నిజంగా మనకు తెలివితేటలు ఉంటే ఏం చేయాలి? అక్కడ నుంచి రీసెర్చ్ పైకి మొదలెట్టుకోవాలి. అంతేనే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉన్నాయి. రీసెర్చ్ అంటే ఏం చేస్తున్నారు? ఒకళ్ళు కనిపెట్టిన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకటి కనిపెట్టేశాడు, ఎస్టాబ్లిష్ చేసేసాడు, దాని ఉపయోగాలు అన్నీ చెప్పేశాడు. అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు. అలాగా హైయెస్ట్ జీవి అయిన బ్రహ్మదేవుడే మొత్తం వేదాలన్నింటినీ తీసేసుకుని ముమ్మార్లు ఏకాగ్రతతో ధ్యానం చేసి సూక్ష్మ పరీక్ష చేసినమాట. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆకర్షణ అన్నిటికంటే ఉత్తమమైనది అని చెప్పేస్తే మనం మళ్ళీ వేరే పద్ధతుల గురించి ఆలోచించడం ఎందుకంటే కదా. యాక్చువల్లీ ఈ శ్లోకంతో ఇక్కడ ఆపుదామండి. ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఈ శ్లోకానికి చూద్దాము. ఓకే, ఇక్కడ నుంచి ఈ శ్లోకం చెప్పుకుని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా, మళ్ళీ చాలాసేపు అయింది. ఓకేనండి, ఏదైనా డౌట్ ఉందా? ధ్యాన యోగం గురించి మీకు ఇంకొంచెం డీటెయిల్ కావాలి అంటే ఇక్కడ భాష్యాలు కూడా చదవచ్చు. అలాగే మళ్ళీ కపిల గీతలో కూడా మనకి ఇంకొంచెం డీటెయిల్గా వస్తుంది. ఓకేనా అండి, హరే కృష్ణ.